నవంబర్‌లో రష్యా నుండి ఆయిల్‌కి సంబంధించినటువంటి కొనుగోళ్లు కొంత తగ్గుముఖం పట్టగానే ఇంకేముంది భయపడిపోయాడు నరేంద్ర మోడీ అంటే నేను అప్పుడే చెప్పాను. లెక్కల ప్రకారం చూస్తే ఏది తగ్గిందయ్యా భారతదేశంలోకి రావాల్సినటువంటి ఆయిల్ అంటే రిలయన్స్ వాళ్ళు, నయారా సంస్థ వాళ్ళు కొనేటటువంటిది మాత్రమే తగ్గింది. ఎందుకంటే ఆయా సంస్థలు భయపడ్డాయి. అమెరికా, యూరోప్ దేశాలు పెట్టే ఆంక్షలతో వాళ్ళ దేశాల్లో వీళ్ళ వ్యాపారాలు మూసేస్తారని భయపడ్డారు తప్పించి భారత ప్రభుత్వం భయపడలా, మోడీ సర్కార్ భయపడలా. ఆయిల్ దర్జాగా కొంటున్నారు. ఇంకా డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చి కొంటున్నారు అన్నట్టు చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా లెక్క తేలుతోంది. ఈ నెలలో విపరీతమైనటువంటి ఆయిల్ సప్లై రష్యా నుండి జరగబోతుంది. ఒక పక్క 4, 5 తారీఖుల్లో పుతిన్, మోడీల మీటింగ్ నేపథ్యంలో మరికొంత సబ్సిడీ ఇవ్వడానికి, డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆహ్, ఏదైతే రూ. 5 $5 బ్యారెల్‌కి తగ్గించడానికి బ్రెంట్ క్రూడ్‌కి సంబంధించినటువంటి డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ట్రంప్ శాంక్షన్స్ గురించి పట్టించుకోకుండా భారతదేశం కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అదనపు పరపతి ఇవ్వడం, అదనపు డిస్కౌంట్ ఇవ్వడంలో తప్పు లేదని పుతిన్ భావిస్తున్నాడు.